ఎన్నో ఫంక్షన్లు పెడతారు. మరి దీని గురించి మీరు చేయాలి. మీరు చేస్తే మీకు పేరు వస్తుంది, నాకేం వద్దండి. మీకు పేరు వస్తుంది. తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఉన్న యువతరానికి తెలుసుకోవాలి కదా. వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారంటే ఎక్కడి నుంచి తెలుగు ఏంటి మదర్ టంగ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మాట్లాడారు? అందుకే నేను ఈరోజు పరిగెత్తి వచ్చానండి. ఏం అనుకోవద్దు, నాకు సమయం లేదు. కానీ ఆయన చెప్పేసి 2 విషయాలు ఇక్కడ ఒక మనిషితో నేను వినాలని చెప్పేసి మీరు చెప్పారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేను వెళ్ళిపోయి ఏంటంటే ఇది నా డ్యూటీ కింద నేను భావిస్తూ ప్రతిసారి ఇది జరిగే వరకు నేను ఎప్పుడైతే విజయవాడకి వెళ్తున్నానో రాజుగారు తెలిపోయి ఎవరెవరిని కలవాలో, ఏ ఆఫీస్లో కలవాలో, అంటే గవర్నమెంట్ ఆఫీస్ అంటే మనం తిరగాలి. నేను తిరుగుతాను. నేను తిరిగి అది అందరు నోటీసు తీసుకొచ్చేసి మీకు ఏంటంటే వాట్సాప్ ద్వారా మీకు మేము ఏం చేస్తామని చెప్పి నేను చెప్తాను. మీరు కూడా ఏంటంటే ఇక్కడి నుంచి కూడా మీరు ఏంటంటే మీరు మీ ప్రెషర్ ఇవ్వాలి. మీరు కూడా ఏంటంటే మీ ప్రెస్ వాళ్ళతో కూడా మీరు అన్నీ మాట్లాడాలి. ఎందుకంటే మేము వచ్చాం, ఇంత దూరం వచ్చాం, చేసాం, అదేదో అలా వదులుకోకుండా మీ సపోర్ట్ కూడా కావాలి. ఇక్కడ నుంచి మీ హక్కు ఇది, మీ ఊరు మీ హక్కు ఇది, మీరు అడగాలి మీ సపోర్ట్. ఎందుకంటే నేను ఒకటి చెప్పి అక్కడి నుంచి ఎవరు రాలేదు కదా, ఎవరేం చెప్పలేదు కదా అని చెప్పి రేపు అలా రాకూడదు. సో ఆ విధంగా అందరూ సహకరించాలి. ఇదేదో నేను ఒక్కడినే చేసి నాకేదో పేరు రావాలని కాదు. ఎందుకంటే ఇది భాషకు సంబంధించిన విషయం. సో తప్పనిసరిగా మీరు అందరూ సహకరించాలి. ఇక్కడ ఎన్ని గొడవలు ఉన్నా ఏది ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క విషయంలో మట్టుకు అందరూ కలిసి అందరూ మనం ఏంటంటే ఈ ఒక పేరు తీసుకొచ్చేసి ఈ ఊరికి ఒక మంచి వెలుగు తీసుకొచ్చేసి ముఖ్యంగా ఆయన ముత్తురాజు ధనంజయ ఆయన పేరుని ఏదో రకంగా ఒక స్టాంప్ రూపం కానీ లేదా ఏదో ఒకటి నేను ప్లాన్ చేసి, అంటే ఇప్పుడే అది నేను చెప్పను.